విశాఖ నగర ప్రజలకు సరికొత్త టెక్నాలజీ అద్భుత షాపింగ్ అనుభూతిని అందించడానికి ప్రముఖ మొబైల్ రిటైల్ నెట్వర్క్ హ్యాపీ బ్రాండ్ మొబైల్ స్టోర్ సరికొత్తగా సిద్ధమైంది. డాబా గార్డెన్స్ లో అధునాతన టెక్నాలజీ, సుందరమైన ఇంటీరియర్ తో పునఃప్రారంభించిన ఈ స్టోర్ ను సినీ నటి మానస వారణాసి లాంఛనంగా ప్రారంభించారు. విశాఖలో సినీ నటి మానస వారణాసి సందడి చేశారు. ఆమె చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్, అదిరిపోయే ఆఫర్లు, సోలార్ సొల్యూషన్స్ తో డాబా గార్డెన్స్ లోని హ్యాపీ గ్రాండ్ మొబైల్ స్టోర్ ను ప్రారంభించారు. అభిమానులు పెద్ద ఎత్తున తరలిరాగా స్టేజ్ పై నుంచి అభివాదం చేస్తూ అందరితో ఆమె మాట్లాడారు. విశాఖ నగరం అంటే తనకెంతో ఇష్టమని, తన మనసులోని మాటను ఆమె పంచుకున్నారు. ఇక్కడి వాతావరణం, ప్రజల ఆదరణ అద్భుతంగా ఉంటాయని ఆయన చెప్పారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రామ్ చరణ్ పెద్ది సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు. హ్యాపీ స్టోర్స్ ప్రారంభోత్సవం సందర్భంగా సంస్థ ఎండీ కృష్ణ పవన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోటా సంతోష్లు మాట్లాడారు. అతి కొద్ది కాలంలోనే దక్షిణ భారతదేశంలో హ్యాపీ మొబైల్ స్టోర్లను విస్తరించామని చెప్పారు. త్వరలోనే మరికొన్ని స్టోర్లు ప్రారంభిస్తామని వెల్లడించారు. కస్టమర్లకు వినూత్నమైన మొబైల్ అనుభూతిని, ఉద్యోగులు సానుకూలమైన వాతావరణాన్ని అందించడమే హ్యాపీ సంస్థ ముఖ్య ఉద్దేశంగా చెప్పారు. హలో అందరికీ, హ్యాపీ మొబైల్స్ తరఫు నుంచి ఇవాళ మీరందరూ ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఇవాళ హ్యాపీ మొబైల్స్ 100+ స్టోర్స్ స్టార్ట్ చేసి మొత్తం తెలంగాణ, ఏపీలో 50 స్టోర్లు పెట్టి మనం 100+ స్టోర్స్గా చైన్గా ఉన్నామన్నమాట. అండ్ రీసెంట్గా ఏప్రిల్లోనే 8th యానివర్సరీ పూర్తి చేసుకున్నాం హ్యాపీ మొబైల్స్. సో అది ఒక చాలా పెద్ద విషయం అనమాట. ఎందుకంటే మిగతా చైన్స్ అన్ని 20-25 ఇయర్స్ ఉన్నాయి, మనం 8 ఇయర్స్లోనే చాలా పెద్ద సాధించామన్నమాట. 100+ స్టోర్స్, 20 lakh కస్టమర్స్ అండ్ మనం చేసిన లాంచెస్ అండ్ స్టోర్ లాంచెస్ ఇవన్నీ చూసుకుంటే చాలా మంచి పేరు వచ్చింది. సో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇవాళ మనం ఇక్కడ కలుసుకున్నది కారణం ఏంటంటే, డాబా గార్డెన్స్లో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పక్కన హ్యాపీ మొబైల్స్ 2019లో మనం లాంచ్ చేశాము. బట్ ఇప్పుడు మనం రీలాంచ్ జరుగుతోంది ఇవాళ. సో ఆ స్టోర్ రీలాంచ్కి మనకి స్టోర్ రీలాంచ్ చేయడం కోసం మానస వారణాసి గారు వచ్చారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ అండ్ ఆనరింగ్ అస్ విత్ ద ఓపెనింగ్ ఆఫ్ ద స్టోర్. అండ్ ఈ డాబా గార్డెన్ స్టోర్ రీలాంచే కాకుండా ఇవాళ ఓపో మొబైల్ ఫైండ్ X9 అల్ట్రా మరియు ఫైండ్ X9s ఈ రెండు లాంచ్ చేయడం జరుగుతుందన్నమాట. సో దాని గురించి కూడా మనకి చెప్పడానికి లక్ష్మణ్ గారు వచ్చారు ఓపో నుంచి. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. Sir, such a pleasure to be working with Happy Mobiles. Well, Vizag ki raavadam chala santosham. Today is very special. Sir cheppinattu we have Happy Mobiles relaunching its store ikkada mana Daba Gardens lo. And I think Happy Mobiles ane oka brand anedi it's really established itself as a leading chain in mobile retail services. And చాలా నేర్చుకున్నాను బ్రాండ్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి. ఐ థింక్ బెస్ట్ స్పెషల్ పార్ట్ ఏంటంటే వాళ్ళ వాల్యూస్, వాళ్ళ మంత్ర, ఇట్స్ ఆల్ సెంటర్డ్ అరౌండ్ ఫ్యామిలీ. లైక్ వాళ్ళ చేస్తున్న అసోసియేషన్స్ కానీ విత్ అక్షయ్ పాత్ర యాజ్ వెల్ as ద బ్లడ్ బ్యాంక్. హ్యాపీ మొబైల్స్ అంటే ఒక మొబైల్ స్టోర్ అనేది కాకుండా దానికి మించి there's so much work happening on ground with people to help feed the needy and also create a network of blood bank givers. I think that's really commendable, sir. It's a huge milestone. And adi kaakunda also the fact that we have 100+ stores across AP and Telangana and 20 lakh plus happy customers. Happy to associate avadam నాకు చాలా happy. Thank you. And I also just want to say congratulations. ఈ రోజు స్టోర్ రీలాంచ్ తో పాటు ఓపో ఫైండ్ X9 అల్ట్రా 5G ఫోన్ కూడా లాంచ్ చేస్తున్నారు. ఇట్స్ ద లేటెస్ట్ ఇన్ ద మార్కెట్ అండ్ వెరీ ఎక్సైటెడ్ టు చెక్ ఇట్ అవుట్ సార్. థ్యాంక్ యూ అగైన్. అండ్ ఇంకొక రియలీ కూల్ విషయం నేను నేర్చుకుంది ఏంటంటే, హ్యాపీ ఈజ్ స్టార్టింగ్ అ న్యూ ఎంట్రీ ఇంటూ సోలార్ ఎనర్జీ. Yes. Right? So customers అందరూ to make themselves even happier. Solar energy అనేది ఈ మధ్యకాలంలో renewable energy. It's all about how we can be independent, and Happy is helping us be more independent with solar energy technology. So
congratulations again and happy ante. విశాఖలో సినీ నటి మానస వారణాసి సందడి చేశారు. హ్యాపీ బ్రాండ్ మొబైల్ స్టోర్లో మొబైల్ షాపింగ్తో పాటు సోలార్ కావాలనుకునే వారికి సొల్యూషన్స్ కూడా ఇస్తామని నిర్వాహకులు ప్రకటించారు. సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు నిర్వహణ కూడా తమ స్టోర్లో చేస్తున్నామని చెప్పారు. ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.